ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తేదీ చూసుకున్నట్లయితే జూలై 13వ తారీఖు అండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ డిఏలు విడుదల చేసి తక్షణమే పిఆర్స్ అమలు చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆదివారం జిల్లా కేంద్రంలోని కృషి భవన్ జిల్లా అధ్యక్షులు ఆవల నర్సరీ అధ్యక్షతన జరిగిన 16వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో అయితే మాట్లాడడం జరిగింది. పెన్షన్లకు ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి పిఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ తదితర బిల్లులు కూడా ఒకేసారి చెల్లించాలని కోరారనమాట. జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్మోహన్ తదితరులు మొత్తానికి పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందనమాట. అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ వచ్చిందండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు, వారికి అందించాల్సినటువంటి ఆర్థిక లబ్ధి అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెల తరబడి వేతనాలు చెల్లింపులు చేయకపోవడం, ఇక ఈఎఫ్ఐ అయిందో ఈపీఎఫ్ కావచ్చు, చందా చెల్లింపులో జాప్యం తదితర అంశాలను నెలకొన్న అవకతవకలు అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఇక ఈ అంశాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణ క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి మహమ్మద్ నదీం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీకి మెంబర్ కన్వీనర్గా రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ వ్యవహరించనున్నారన్నమాట. ఈ కమిటీ సభ్యులు కార్మిక శాఖ కార్యదర్శి డి హరిచందన్ అయితే ఆర్థిక సంయుక్త. సో ఇవన్నీ ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలు లేట్గా ఇలా చేయడం, దాంతోపాటు సకాలంలో డబ్బులు అనేది రాకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు అదేవిధంగా ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారు. వాళ్ళు సంక్షేమ, చట్టబద్ధత, హక్కులు, పారదర్శకత మరియు జవాబుదారీతనం అయితే నిర్ధారించాల్సి అయితే ఉంటుంది. లేబర్ లైసెన్స్, కనీస వేతనాలు వంటి చట్టాలను కూడా ఏజెన్సీలు అయితే పాటిస్తున్నాయా లేదా కమిటీ పరిశీలించాల్సి అయితే ఉంటుంది అనమాట. ఒక ఉద్యోగుల జీతాలకు సంబంధించి అదేవిధంగా ఈఎస్ఐ కావచ్చు, ఈపీఎఫ్ కావచ్చు చెల్లింపులకు సంబంధించి సక్రమంగా జరుగుతున్నాయనే అంశాన్ని పరిశీలించేందుకు ఆడిట్ అయితే నిర్వహించాలి. ఉద్యోగుల ఈఎస్ఐ, పిఎఫ్ కనీస వేతనాలు చట్టం, ట్రాక్ట్ లేబర్ చట్టం అమలు పరిశీలిస్తున్నారనమాట. సో అదేవిధంగా ఉద్యోగుల జీతాలు డిబిటీ పద్ధతిలో బ్యాంక్ ఖాతాలో ఇక సకాలంలో జమ అవుతున్నాయా లేదా అనేది చూడాల్సి అయితే ఉంటుందన్నమాట. హాజరు రిజిస్ట్రేషన్, వేతన రిజిస్ట్రేషన్లతో ఇక అదేవిధంగా ఏజెన్సీల వాస్తవ కార్యకలాపాలు ధృవీకరించుకోవాలి. ప్రభుత్వ శాఖలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు పరిశీలించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఇక ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ నెల మంత్రివర్గ సమావేశం అయితే జరగనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సీఎం హెచ్చరించిన బేఖాతరు చేస్తున్నారు. ముడుపుల ఆరోపణలతో మామూళ్లకు దందాలు, బదిలీలు, పదోన్నతులతో తారస్థాయికి సీఎంఓకు చేరిన ఫిర్యాదు అనమాట. కీలక ఆదాయ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి ఎంతగా హెచ్చరించినా కూడా ఫలితం లేకుండా పోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని శాఖల్లో ఇష్టానుసారంగా బదిలీలు, అవినీతి రాజ్యం వెళ్తుందని, నిబంధనలకు విరుద్ధంగా స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖతో పాటు వాణిజ్య పనుల శాఖల అవినీతి పతాక స్థాయికి చేరిందనే విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 10 ఏళ్ల నుంచి ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన వారికి న్యాయం రావాల్సిన బకాయిలను రావడం లేదని, ఇక దీంతో విశ్రాంత ఉద్యోగులు అప్పులపాల ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది తీవ్ర మానసిక ఒత్తిడితో చనిపోయారని చెప్పేసి టీజీఎస్ ఆర్టీసీ విశ్రాంత అధికారులు, సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్బాగ్ దేశరోద్ధక భవన్లో ఆర్టీసీ విశ్రాంత అధికారులు సంఘ సమావేశం నిర్వహించడం అయితే జరిగిందనమాట. సో వెంటనే ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలనే విధంగా పాత బకాయిలు ఏదైతే ఉన్నాయి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. ఇక్కడ వచ్చేసి మీ సంఘాలు మాకొద్దు, ఉపాధ్యాయ యూనియన్లకు టీచర్లు షాకు, మెంబర్షిప్ ఫీ కట్టొద్దంటూ ఓ స్కూలు తీర్మానం, డిఏలు, ఓపీఎస్, పిఆర్సీ, హెల్త్ కార్డులు ఏమయ్యాయి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఇక ఏ టీచర్ల సంఘానికి కూడా వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించబోవని తీర్మానం తేల్చి చెప్పిన ఉపాధ్యాయ సంఘాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి.